సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన ఈ రోజు కొనసాగుతుంది. ఇటు ములుగు అలాగే హనుమకొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ములుగులో మేడారం జాతర అభివృద్ధి పనుల సమీక్షతో పాటు ములుగు జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడం. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అలాగే ఇక్కడ పరకాలలో 100 పడకల ఆసుపత్రితో పాటు డిగ్రీ కాలేజు భవన ప్రారంభానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నేతలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల వల్ల ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుంటుందన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అలాగే నాయకులు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనతో పాటు ఇక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో తమ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని చెప్పి వారు చెప్తూనే ఉన్నారు. ఇప్పటికీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి యశస్విని రెడ్డి గారు నమస్తే మేడం. ఇప్పటి వరకు ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ గుళ్ళు కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి మేడం. ఈ రోజు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లా ఉండబోతున్నాయి, ఇక్కడ ఏమేమి కార్యక్రమాలకు ఇక్కడ రాబోతున్నారు, మన నియోజకవర్గంలో కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? మీరు చూసినట్టయితే ఇప్పుడు ములుగులో కూడా ఒకటి కాదు అనేక అభివృద్ధి పనులకి ఈరోజు సీఎం గారు రావడం జరుగుతుంది. మరి పరకాలలో కూడా అది 100 బెడెడ్ హాస్పిటల్ అయినా ఇంటిగ్రేటెడ్వి ఇవన్నీ కూడా ఇంకా వేరే ఉన్నాయి. డెవలప్మెంట్కి మీరు అన్నట్టు నిజంగానే మేము ఎమ్మెల్యేలం పోటీ పడుతున్నాము. మా నియోజకవర్గంలో కూడా మొత్తం 2000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే తెచ్చుకోగలిగినాం మన ప్రభుత్వం సహకారంతో. అంటే ఏదో ఇప్పుడు మనం చూసినట్టయితే ఏది ఎక్కువ ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే తక్కువ ఖర్చు అయినా కానీ ఎక్కువ ఉపయోగం ఎట్లా ప్రజలకు పడుతుంది. దానివల్ల ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్సే చూసుకున్నట్టయితే మనము వీళ్ళు ఏదైతే మన మేడిగడ్డ లాంటి అది ఉంది, అది ఎంత హ్యూజ్ అమౌంట్ తోటి కూడిన ప్రాజెక్టు. కానీ దానికన్నా కూడా ఇప్పుడు దేవాదుల్లో ఎప్పుడో 15 ఏళ్ళ కిందనో ఎప్పుడో 10 ఏళ్ళ పైబడి అది పడవబడుతూ ఉంది. దాన్ని ఇప్పుడు ప్రియారిటీ కింద తీసుకొని మొత్తం మా నియోజకవర్గంలోనే మొత్తం చుట్టుపక్కల మాది ఇంకా వేరేది కలుపుకొని 77,000 ఎకరాల నీళ్లు వస్తాయి అన్నమాట. దానికి శాంక్షన్ ఇచ్చి ఇప్పుడు దాన్ని ముందు ప్రియారిటీలో పెట్టుకొని ఏ బిల్స్ ఉన్నవి క్లియర్ చేసుకుంటూ కాంట్రాక్టర్లు అయినా లేకపోతే మన డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. అంటే ఏదో వాళ్ళకు మేలు చేకూరేది కాదు, ప్రజలకు ఉపయోగపడే వాటిని ముందుకు తీసుకొని ప్రభుత్వం వెళ్తుంది. మరి అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది. అన్ని నియోజకవర్గాలలో కూడా ఎంత అభివృద్ధి అవుతుంది అన్నది మనం చూస్తున్నాము. మా నియోజకవర్గం దగ్గరకు వచ్చేసరికి 2000 కోట్లు. మరి ఇప్పుడు మేడారం కూడా చూసినట్టయితే మేడారం గతంలో ఎప్పుడు ఇంత ఘనంగా జరగలేదు. మరి మేడారంలో అభివృద్ధి పనులు కూడా ఈరోజు దానిపైన కూడా సమీక్ష ఉంది. మరి ముందెన్నడూ లేని విధంగా కూడా లాస్ట్ 2 టైమ్స్ కూడా ప్రజలు రావడం జరిగింది. ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేసిండ్రు. మరి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందరూ కూడా చూస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు మీరు కూడా ఏ ఊరికి వెళ్ళి నార్మల్గా మైక్ పెట్టి అడిగినా కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు రావడము. ఏంటంటే గతంలో లెక్క ఒకటి చూపించి 10 మందికి ఏదో దాన్ని నెరవేసినట్టు కాకుండా దాన్ని నిజంగా ఇల్లానే వచ్చినాయి, వాళ్ళు కట్టుకున్నారు, సంతోషంగా అందులోకి వెళ్ళి ఉంటున్నారు. ఇంకా ఫస్ట్ విడత అది మొత్తం కంప్లీట్ కాకముందే, కట్టుకోవడాలు కంప్లీట్ కాకముందే సెకండ్ విడత కూడా వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారు. నిన్న కూడా ఒక పెద్ద ఆవిడ కలిసింది, ఆమె చెప్తుంది మాకేమొద్దు బిడ్డ, మాకు వస్తుంది కరెంటు బిల్లు వస్తుంది, మేము సన్న బియ్యం తింటున్నాం, అన్నీ మంచిగా ఉన్నాయి, కానీ మాకేదో వేరే సమస్య ఉంది అని వచ్చి తనదేదో పర్సనల్ సమస్య ఉంటే చెప్తుండే. అంటే ఇల్లు వస్తున్నాయి, కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, తినడానికి తిండి, రేషన్ కార్డులు కూడా నిన్న ప్రివిలేజ్, కొత్త రేషన్ కార్డ్స్ కూడా అంటే లాస్ట్ 10 years రేషన్ కార్డ్స్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఎక్కడైనా బై ఎలక్షన్ వచ్చిన చోట ఇచ్చినారేమో కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రేషన్ కార్డులు కూడా నిన్న కూడా జరిగినాయి డిస్ట్రిబ్యూషన్. ఇది కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. మేడం, ఇప్పుడు పర్యాటకంగా చూసినట్టయితే ఇక్కడ దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ మేడారం జాతర అభివృద్ధి పనులు మొన్న జాతరలో చూసాము. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా 198.9 కోట్ల రూపాయలు కూడా ఎక్కువ రిలీజ్ చేస్తున్నారు. దానికి పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే వేములవాడ దేవస్థానం కూడా 100 కోట్లకు పైగా కూడా ఇట్లా నడుస్తుంది. మరి మీ నియోజకవర్గంలో జనగామలో కూడా పాలకుర్తి సోమన కావచ్చు, అలాగే బమ్మర పోతన కావచ్చు, ఇట్లాంటి హిస్టారిక్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. మరి ఇట్లాంటప్పుడు ఏంటంటే పర్యాటకంగా కూడా ఇంత ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఏంటంటే కల్చర్ని మనం
మనం కాపాడుకోవడం అనేది కూడా మన ప్రివిలేజ్గా తీసుకుంటాము. అట్లాంటప్పుడు మీరు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవస్థానాలకు ఎట్లా మీరు ప్రయారిటీ ఇవ్వబోతున్నారు? దానికి సంబంధించి మీరు ఒక మాట అన్నారు ఏంటంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఈ ఇనిషియేషన్ తీసుకుంటున్నాము, తర్వాత మిగిలిన నెక్స్ట్ అన్నట్టున్నారు. మరి ఈ డెవలప్మెంట్ డివోషనల్గా ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. మన దగ్గర వచ్చేసి పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్ పెద్దది. అక్కడ ఎక్కడి నుంచో కూడా భక్తులు అన్ని వేరే నియోజకవర్గాల నుంచి కూడా సోమనాథుడిని దర్శించుకోవడానికి వస్తారు. మొత్తం అన్ననే ఒక దగ్గర నెల అవుతుంది. మొత్తం అన్ని ఎస్టిమేట్ వేయించి అంటే ఎట్లా దీన్ని అంటే ఏదో టెంపరీగా కాకుండా లాంగ్ టర్మ్లో దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఇంకా కూడా భక్తులు ఎట్లా వాళ్ళకి వసతులు ఉండే విధంగా అన్నట్టుగా చేసినాము. దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా దాన్ని ఇవ్వడం జరిగింది, సబ్మిట్ చేసినాము. వారు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. 2 భాగాలుగా అక్కడ అభివృద్ధి పనులను చేసుకుందామని చెప్పినారు. తప్పకుండా సోమేశ్వర స్వామి టెంపుల్ని డెవలప్ చేస్తాం. అట్లనే బొమ్మర పోతన్నది కూడా ఇప్పుడు అదేంటంటే అది గతంలో వేరే ఇష్యూస్ వల్ల అది కాంట్రాక్టర్ ఇబ్బందులు, తను కాంట్రాక్టర్ చేయకుండా వెళ్ళిపోవడము వాటి వల్ల కొంచెము ఇబ్బంది ఉంది. దానికి కూడా ఇప్పుడు స్పీడప్ చేస్తున్నారు పనులు కూడా అవన్నీ. మరి ఈ 2 కూడా తప్పకుండా మన నియోజకవర్గం నుంచి అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చినారు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీసే పరమావధిగా వెళ్తున్నారు. ఎందుకంటే ముందు ప్రజల అవసరాలకి సంబంధించి కూడా తీసుకుంటున్నారు, ఆ తర్వాత కూడా ఒక్కొక్క అవసరాలని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. ఎందుకంటే పర్యాటకంగా కూడా తమ ప్రాంతాలతో పాటు హిస్టారికల్ ప్రాంతాలని రక్షించుకోవడం కూడా వాళ్ళ యొక్క లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కూడా జరిగాయని చెప్పి అంటున్నారు. సాగునీరుకు సంబంధించి కూడా ఇప్పటికే 75,000 ఎకరాలకు పైగా సాగునీరు లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటామన్నటువంటి కాన్ఫిడెంట్ కూడా ఇక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.